నమస్తే అండి. నేను మీ డాక్టర్ కే. లలిత సిద్దేశ సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌లో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక 2 ఓపీడీలో వచ్చిన కేసెస్ చెప్తాను. ఈ పేషెంట్ నా దగ్గరికి విత్ 1 ½ ఇయర్ మెరిటల్ లైఫ్ వచ్చారు. పీసీఓడీ ప్రాబ్లమ్ అని విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చారు. సో వాళ్ళు పాస్ట్ 3-4 మంత్స్ ప్రెగ్నెన్సీ కోసం వేరే హాస్పిటల్‌లో ట్రై చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఏమంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ సైకిల్స్ కోసమని పెట్టారు కానీ ఓవులేషన్ ఇంజెక్షన్ డ్రగ్స్ పెట్టలేదు. సో ఇవి వచ్చినప్పుడు ఈ కపుల్ చాలా యాంగ్షియస్ గా ఉన్నారనమాట. మాకు పీసీఓడి ఉంది, మాకు ప్రెగ్నెన్సీ రాదేమో, మోస్ట్ యాంగ్షియస్ కపుల్. సో వీళ్ళకి ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఓవులేషన్, సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్ డ్రగ్స్ తో ఫస్ట్ సైకిల్ లోనే వీళ్ళు కన్సీవ్ అయిపోయారు. సో వాళ్ళ బీటా హెచ్సిజీ కూడా 707 వచ్చింది. సో అంటే దే ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే ఇటువంటి చాలా మంది చూస్తానే ఉంటాము. దీని గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటే కపుల్ ఆర్ సో యాంగ్షియస్. మాకు ఇంకా పిల్లలు పుట్టరేమో, పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళ అత్త వాళ్ళైతేనేమి చాలా యాంగ్షియస్ గా వచ్చారు. మాకు పీసీఓడి ఉందని చెప్పకుండా పెళ్లి చేసేసారు. అదేదో ఒక పెద్ద జబ్బులాగా, అంటువ్యాధిలాగా ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో బాధపడుతూ ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పలేదని చెప్పి వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు అమ్మాయి. కానీ ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇంజెక్షన్ లో తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది. నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే పీసీఓడి ప్రాబ్లం ఉండేది మీరు భూతద్దంలో పెట్టి చూసారంటే చాలా ఇదిగా కనిపిస్తుంది. అన్ని పీసీఓడి పేషెంట్స్ ఒక విధంగా ఉండరండి. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుతారు. కొంతమంది ఉంటారు పీసీఓడి ఉండేవాళ్ళు, రెసిస్టెంట్ కేసెస్ మా దగ్గర చూస్తుంటాం. కానీ ఎవ్రీ పీసీఓడి కేసు అట్లే ఉండదు. సో ఇంకొక కేసు చూపిస్తాను. ఇది కూడా కేస్ ఆఫ్ పీసీఓడినే విత్ 2 years ఆఫ్ మెరిటల్ లైఫ్. వీళ్ళు కూడా చాలా దగ్గర చూపించుకున్నారు. యాక్చువల్గా ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటి అంటే ఓవులేషన్ ఇంజెక్షన్ డ్రగ్స్ తో తిని రెస్పాండ్ అవ్వట్లేదు. సో డ్రగ్స్ తో పాటు ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. సో ఈ అమ్మాయి కూడా ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఓవులేషన్ ఇంజెక్షన్ డ్రగ్స్ పెట్టిన తర్వాత విత్ 2 years ఆఫ్ మెరిటల్ లైఫ్ ఈమెకి లాస్ట్ 2 హాస్పిటల్స్ లో కూడా తనకి ఎగ్ రావట్లేదు అని చెప్పి అడ్వైజ్డ్ ఫర్ ఓవేరియన్ డ్రిల్లింగ్, అంటే లాప్రోస్కోపీ ద్వారా ఓవరీకి డ్రిల్ చేయమని చెప్పి అడ్వైజ్ చేశారు. నా దగ్గర సెకండ్ ఒపీనియన్ కి వచ్చారు. సో నేను ఫస్ట్ లోనే ఇంజెక్షన్స్ చెప్తే వాళ్ళు లేదు మీరు ఓరల్ గా ట్రై చేయండి అంటే హయ్యర్ డోస్ పెట్టి చూసాము కానీ రెస్పాండ్ అవ్వలేదు. సెకండ్ సైకిల్లో ఇంజెక్షన్స్ ప్లస్ ఓరల్ టాబ్లెట్స్ పెట్టిన తర్వాత బ్యూటిఫుల్ ఎగ్స్ 3 ఫాలికల్స్ వచ్చాయి. ఆ సెకండ్ సైకిల్ అంటే ఫస్ట్ టైం, అంటే తన ప్రీవియస్ రికార్డ్స్ లో చూసుకుంటే తను ఫస్ట్ టైం తనకి ఓవరీస్ లో ఎగ్ ఫామ్ అవడం, అలా ఫామ్ అయిన వెంటనే తనకు ఆ సైకిల్లోనే కన్సీవ్ అయిపోయింది. సో ఏం చెప్తాను అంటే ఈ కేసు ఒకటి దీని గురించి ఏంటంటే పీసీఓడి తను ఫస్ట్ కేసు ఏమైంది సింపుల్ డ్రగ్స్ తో రెస్పాండ్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇది పీసీఓడి కేసు సింపుల్ డ్రగ్స్ తో రెస్పాండ్ కాలేదు, ఇంజెక్షన్స్ యాడ్ చేసిన వెంటనే ఫాలికల్ డెవలప్ అయ్యి తను ఆ సైకిల్లోనే కన్సీవ్ అయిపోయింది. సో పీసీఓడీస్ అంటే భయపడద్దు. ఇప్పుడు చాలా మంది పీసీఓడి అని చెప్పి మాకు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోవద్దు. ఇట్లా మనము అంటే ట్రీట్మెంట్ మనం ప్లాన్డ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ కపుల్ అయితే వెన్ దే కేమ్ టు అవర్ హాస్పిటల్ సో యాంగ్షియస్ అనమాట. అంటే ఇంక ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాదు అన్న స్టిగ్మాతో వచ్చారు. సో టుడే వీఆర్ ఆల్సో సో హ్యాపీ. సో పీసీఓడి గురించి ఈ స్టిగ్మాస్ అన్ని వదిలేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.